మన గురించి ఏం చెప్పాలి? విష్ణు చెప్పినట్టు చాలా చెప్పాలి. ఇది ప్రజల సినిమా, మీ సినిమా. ఈ తరానికి ఏ తరానికి ఈ సినిమా ఎప్పుడూ కొత్తదే. భక్తిభావం, ఆ భక్తి ఎలా వచ్చింది, ఆ దూర్జటి మహాకవి ఎలా రాశారు, శ్రీ కాళహస్తీశ్వర మహత్యం అంటే ఏమిటి, దాన్ని ఇంతకుముందు ఎవరు తీశారు, మళ్ళీ ఏమిటి కొత్తగా చూస్తున్నారు వీళ్ళు అనేది ఈ సినిమాలో ఎంతో వ్యయ ప్రయాసలకు కష్టం. అంటే ఎంతైనా ఏదైనా ఏ సినిమా అయినా ఒకటి కష్టం. ఈ సినిమాలో అతిరథ మహారథులు పేరు పేరున కేరళ నుంచి, ఆంధ్ర నుంచి, మద్రాసు నుంచి, నార్త్ ఇండియా నుంచి, మన భారతదేశంలో 4 మూలన ఉన్నటువంటి మహానటులందరినీ తీసుకువచ్చి ఈ సినిమాలో నటింపజేశాం. వాళ్ళు ఏం చేశారు, ఎలా చేశారు అని చెబితే ఏదో డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది. ఎన్ని రోజులు ఇక్కడే ఉన్నాడు శరత్. అతని గురించి అతనిదే నాటామని. నేను పెదరాయుడు యాక్ట్ చేసిన సినిమా ఆయనదే. ఆయన ఒక రాజ్యసభ సభ్యుడుగా ఉన్నారు. ఆయనకు ఒక పార్టీ అధినేతగా ఉన్నారు. ఈరోజుకి ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలిగినటువంటి మంచి నటుడు, నాకు సోదరుడు. అలాగే పేరు పేరున ప్రతి ఒక్కరూ అత్యద్భుతంగా చేశారు. ప్రజలు చెప్పాలి, మీరు చెప్పాలి. ఈ టీజర్ చూసిన వెంటనే ఇది ఓన్లీ భక్తి చిత్రమే కాదు, అన్ని రకాల విష్ణుబాబు చెప్పినట్టుగా ఒక చరిత్ర, భగవంతుడు, పరమేశ్వరుడు, అంతే. ఒక పద్యం ఉంది, ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానే అయిన వాడెవ్వడు, అట్టి వారిని ఈశ్వరుని శరణము వీడదన్. అంటే అక్షరం ఎక్కడైనా అక్షర దోషాలు ఉండొచ్చేమో. ఇప్పుడు పెద్దవాళ్ళ శిక్షలో చదువుకున్నాం. మనందరికీ పరమేశ్వరుడే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎలాగో పరమేశ్వరుడే అంతా. ఆయన ఆజ్ఞ ప్రకారమే మనం అంటుంటాం ఇళ్లలో, శివుడి ఆజ్ఞ లేనిది సీమైనా కుట్టదని. సామెతలు మనం వింటుంటాం, మన అమ్మా నాన్న చెప్పారు, అంతే. ఆయన పర్మిషన్ లేనిదే ఈ సినిమా తీసుంటాం. ఆ భగవంతుని ఆశీస్సులతో సినిమా తీసాం. మీరు ఇంకా ఎన్నో ఫంక్షన్స్ చూడాల్సి వస్తుంది కన్నప్ప ద్వారా. ఇంకెంతకంటే ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు. మీ అందరి ఆశీస్సులు నిర్మాతగా నాకని కాకుండా ముఖ్యంగా నా బిడ్డకు విష్ణుకి, విష్ణు టీంకి మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మోహన్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆలస్యం చేయకుండా మనం మరొక లెజెండరీ యాక్టర్ ఇక్కడ ఉన్నారు, శరత్ కుమార్ గారు. సో వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. విష్ణు చెప్పినట్టు, అన్నయ్య చెప్పినట్టు, ఇది సినిమా కాదు, చరిత్రం. అండ్ ఐ డోంట్ థింక్ ఎనీబడి ఈజ్ యాక్టెడ్ ఇన్ దిస్ మూవీ, దే హ్యావ్ లివ్డ్ ఇన్ దిస్ మూవీ అని చెప్పాలి. ఆ క్యారెక్టర్స్లో అందరూ they felt the character and they became the character. Even now we still feel the character within us. This has become a very big family అని చెప్పారు విష్ణు గారు. ఇది ఫ్యామిలీ పెరిగిపోయింది, ఇంకా పెరుగుతుంది. ఈ పిక్చర్ తర్వాత మీరు అందరూ దూరంగా ఉన్న వాళ్ళని కూడా దగ్గరగా వచ్చేస్తారు. అట్లా దిస్ ఇస్ సంథింగ్ విచ్ వీ షుడ్ నో, వీ షుడ్ సెలబ్రేట్ అవర్ కల్చర్, అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వాట్ విష్ణు వాస్ టెల్లింగ్. ఇట్ ఇస్ నాట్ సింప్లీ అ స్టోరీ. కన్నప్ప ఇస్ నాట్ అ స్టోరీ, ఇది చరిత్ర అని చెప్పారు. మన అందరూ మర్చిపోతున్నాం, మరి చరిత్ర ఏంటి అని మర్చిపోతున్నాం. దిస్ 20th century we should remember all the history and what has happened in history.
వెదర్ ఇట్ ఇస్ కల్చరలీ ఆర్ హిస్టారికలీ, దానికి కన్నప్ప పిక్చరు. నేను ఫస్ట్ సీన్ చెప్పాలంటే సారీ చెప్పకూడదని చెప్పారు. ఓకే, 5th సీన్ చెప్పాలని చెప్పారు, అది కూడా చెప్పకూడదా? సరే, అది కూడా చెప్పకూడదు అన్నారు. మళ్ళీ మీరు పిక్చర్ వస్తుంది చెప్పారు విష్ణు గారు, ఎప్పుడు రిలీజ్ ఆగిపోతుంది అని చెప్తారు. రిలీజ్ డేట్ అన్ని ఆ రోజు సముద్రంలాగా వచ్చేయాలి. అవుట్ సైడ్ షుడ్ బి ఫిల్డ్ విత్ పీపుల్. టోటల్ ఆంధ్ర, తెలంగాణ ఎక్కడైనా రిలీజ్ అయినా కూడా అంత జనం రావాలి. అలాగా హౌస్ఫుల్ 100 days హౌస్ఫుల్, 360 bed హౌస్ఫుల్ అవ్వాలి కోరుకుని. బికాస్ ద మెయిన్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఇస్ అవర్ డైరెక్టర్ గారు, అండ్ ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్. నవ్వుతూనే సీరియస్గా చెప్తారు, నవ్వుతూనే చెప్తారు, చెప్పినది చెయ్యండి అని చెప్తారు. అన్నీ చేసి మన అందరినీ యాక్ట్ చేయడానికి ఈ పిక్చర్లో కొత్తగా ఏమో ఏబిసిడి లాగా ఈ సీన్ ఇలాగా చెయ్యండి అని చెప్పి has taken lot of effort to tell us how to do this character, and hats off to them and entire team. The entire team, I wouldn't say they are actors, they have lived the character. Thank you, Andy. See the movie in the theater, and now you have seen the teaser. It is just not only 0.0001% of the movie. థ్యాంక్ యూ శరత్.